బాబ్జీ రే 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 ఊరు 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 కంపల్ కంప ఊరే రే బాబ్జీ రే బాబ్జీ ఏదా అబ్దుల్ 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 ఇక్కడ ఏదో పోతుంది అబ్దుల్ వేరే పరీక్షిస్తున్నావా? ఏం కావాలి నీకు? అబ్దుల్ అబ్దుల్ జాగ్రత్త క్లియర్గా చూడండి. అసలు సుధీర్కి ఏమైంది? ఎందుకు ఫైర్ ను చూడగానే కళ్ళు తిరిగి పడిపోతున్నాడు? ఈ లొకేషన్ లో ఉన్నది సుధీర్ని ఎందుకు అటాక్ చేయాలని చూస్తుంది? లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా సుధీర్ పైకే అటాక్ చేసింది, అలాగే ఇప్పుడు కూడా అటాక్ చేయాలని చూస్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏముంది ఈ కాలేజీలో అని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యారంటే అవి కూడా మీరు తప్పకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మోర్ హర్రర్బుల్ లొకేషన్స్ లో మోర్ హర్రర్బుల్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే. రే ఫైర్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతాడు సుధీర్. సుధీర్ యా మర్హబా యా మర్హబా లా ఇలాహా ఇల్లల్లాహ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సుధీర్ కుల్ ఔజు బిరబ్బిన్ నాస్ మలికిన్ నాస్ ఇలాహిన్ నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లజీ యువస్ఫీ సుదూరిన్ నాస్ మినల్ జిన్నతి వన్నాస్ మినల్ జిన్నతి వన్నాస్. అదేదో అక్కడ ఉందిరా సుధీర్. సుధీర్ 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 ఓకేనా? ఏమైంది? సరే దా టెంట్ కాడ ఉందా? ఏమైంది? ఏం లేదు, టెంట్ కాడ రెస్ట్ చేస్తున్నావా? ఏమైంది? ఏమైంది? కూర్చో, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చో చెప్తా. కూర్చుంటా కూర్చుతారా చెప్తా, ఒక్క నిమిషం ఉండు. ఏం కాలేదు రా చెప్తా. ఏమైంది చెప్పు ఫస్ట్. ఏం కాలేదు చెప్తారా? ఏం కాలేదు కూర్చో. ఆ రూమ్లో ఉన్నాం కదా, ఈడికెట్ వచ్చినాం మనం. కూర్చో. ఆ రూమ్లో ఉన్న వాళ్ళం ఈడికెట్ వచ్చినాము. నీకు తెలియట్లం లేదా? అక్కడ ఉన్నాం కదరా మనము, ఈడికెట్లో వచ్చినాము. నీకు తెలియటం లేదా? ఏం జరిగింది అని నిన్ను అడుగుతానా నేను. ఏం జరిగింది? సరే ఏం కాలేలే, మనమే వచ్చినాంలే. ఓకే. या सदीक या मरहबा, नुव्वो तुम हम पर मत अटैक करो. हमको जो हमारा दोस्त है उसके बॉडी में को तुम घुसने को मत ट्राई करो. तुमको जस्ट देखने के लिए आए हैं, हम एक्सपीरियंस करने के लिए आए हैं. आप हाई नहीं करके हम मालूम कर लेने आए हैं. आपको जो सोल्स को आपको सिक्योरिटी के अंदर रखा ना, वो सही है? పక్షి మామూలే, అది పక్షే లేరా? మేము ఇంత ముందు వచ్చినప్పుడు కూడా చూసినాం లేరా? లాస్ట్ టైము ఇదే రూమ్లోనే అనుకుంటా, నిజంగా ఇక్కడ ఒక పింక్ కలర్లో వచ్చింది. అప్పుడు లైటింగ్ ఈ ఫ్లాష్ అంతా పింక్ కలర్ మారిపోయి ఒక విచిత్ర సౌండ్ వస్తుంది.
క్లియర్గా ఏదో పాస్ అయింది అక్కడికి. ఇలా వెళ్ళిందా ఫ్రెండ్స్? క్లియర్గా ఏదో పాస్ అయితే వెళ్ళింది, పైకి వెళ్ళిందా? హాయ్ ఫ్రెండ్స్, మీకున్న సమస్యలకి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పి అలసిపోయారా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే జ్యోతిషాలయానికి ఒక్కసారి మీరు ట్రై చేయండి. మా ఊళ్ళమ్మ జ్యోతిషాలయాన్ని ఒకసారి ట్రై చేయండి. గురూజీ రామకృష్ణ గారు ఫోన్ ద్వారానే మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుపగలుగుతారు. మీకున్నటువంటి సమస్యలు పెళ్లి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ సో ఖచ్చితంగా పరిష్కారము ఫోన్ ద్వారానే లభిస్తుంది. అలాగే స్త్రీ పురుషుల వశీకరణం కూడా చేయగలుగుతారు. వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి 9949667583. వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తాను చూడండి. సో మీకు ఎవరైనా సరే ఎటువంటి సమస్యలు ఉంటే, మీకు నమ్మకం ఉంటే ఇటువంటి వాటిపైన సో డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు మీ సమస్యలకి పరిష్కారం దక్కుతుందని నేను అనుకుంటున్నాను. గైస్ క్లియర్గా చూసారు కదా, గమనించారు కదా, ఇక్కడ అసలు ఒక షార్ట్ టైప్లో ఏదో పాస్ అయితే వెళ్ళింది. అసలు ఏంటనేది అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. షాడోస్ కనిపిస్తున్నాయి, మీరు చూస్తున్నారు. అలాగే నైట్ విజన్ కెమెరా మేము టెంట్ దగ్గర పెట్టాం కదా, అది సడన్ గా ఎందుకో మూవ్ అయింది. అది ఎందుకు మూవ్ అయింది అనేది తెలియట్లేదు. యాక్చువల్గా దానికి ఒక మోషన్ డిటెక్ట్ ఆప్షన్ ఉంటుంది. సో అది ఏదన్నా సరే అలా దాని ముందర నుంచి ఎవరైనా పాస్ అయినా, లేదంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ దాని దగ్గర నుంచి వెళ్ళినా కూడా అలా కెమెరా అనేది మూవ్ అవుతుంది. సో సడన్ గా ఎందుకో మేము ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఎందుకో మూవ్ అయింది. ఒకసారి ఈ సీన్ చూడండి, మీరు క్లియర్గా బాగా అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ మీకేమన్నా మాకు కనిపించినవి ఏమన్నా ఈ కెమెరాలో కనిపిస్తున్నాయేమో క్లియర్గా అబ్జర్వ్ చేసి ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలుసు, నిన్ను ఫీల్ అవ్వాలనే వచ్చాను. నువ్వు ఇప్పుడు నా ఎదురు నుంచి పోయావు కదా, నువ్వు వచ్చి కావాలంటే తీసి వచ్చి నన్ను చూడండి చూడండి సుధీర్ సుధీర్ ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? నీకు మేమేమైనా ఇబ్బంది పెట్టామా? ఏం కావాలి నీకు? సుధీర్ సుధీర్ يا مرحبا ليش انت كوف انا سومر طبعا نتكلم ఏం సత్తాపడుతుంది? ఏమైంది? రా సుధీర్ సుధీర్ రా పట్టుకోరా సుధీర్ పట్టుకో నువ్వు రా 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 చెప్తారా రా ఎనికి దొరకదు ఎనికి వద్దు పాప 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 ముందర బా ముందర బా ముందర బా పరా రే టెంట్ గడ పిలుచుకొని బా టెంట్ గడ పిలుచుకొని బా అన్న నేను చాలాసార్లు చెప్పాను నీకు, నువ్వు అటాక్ చేయొద్దని. మేము వచ్చింది నిన్ను కేవలం చూడడానికి, నిన్ను ఎక్స్పీరియన్స్ చేయడానికి. నువ్వు దయచేసి మమ్మల్ని అటాక్ చేయొద్దు. దాన్ని రెచ్చగొడుతున్నాను, ఎందుకంటే మనం భయపడుతున్నామని దానికి తెలిసిందంటే మమ్మల్ని ఖచ్చితంగా అటాక్ చేస్తుంది. సో కాబట్టి మనం దానికి రెచ్చగొట్టి దాన్ని భయపడించినట్టు మాట్లాడాలనేసి నేను అలా మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఇది నేను అలా అటాక్ చేస్తున్న అర్థం కావట్లేదు. సో ఆల్మోస్ట్ ప్రొసెస్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తుంది. సో కొద్దిసేపు వెళ్ళి టెంట్ కార్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తాము. జస్ట్ వెయిట్ మినిట్స్. పద 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 ఓకేనా? మైకంగా ఉంది, మైకంగా ఉంది. ఆడితే ఏంది సడన్గా ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతున్నాను నేను. ఏం కాదులేరా, అరే వదిలేసాను. వద్దురా వద్దురా రా చిన్న నేనేం పట్టుకోలేరా నేను రా. ఓకే చెప్తా. ఓకేనా? నీకేం అనిపించట్లేదా? కొంచెం నీరసంగా ఉంది, నీరసంగా ఉంది. రా కొంచెం పద 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 టెంట్ కడి కదా. సో ఫ్రెండ్స్ అది ఇక్కడ ఒకటి కాదు ఫ్రెండ్స్, చాలా రకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. చాలామంది ఇక్కడికి లైక్ ఎట్లా అంటే ఇది అబాండెడ్ కదా మొత్తం.
దీన్ని పలు రకాలుగా ఉపయోగిస్తుంటారు, పలు రకాలుగా ఇక్కడ దీన్ని ఇచ్చేస్తుంటారు అన్నమాట. సో ఓకే ఓకే అట్లా కాదు, ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. అసలు అవ్వట్లేదా? అసలు అట్లా. ఓకే, ఏమైందిరా నీకు? సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా అది సుధీర్ బాడీలోకి వెళ్ళి ప్రొసెస్ చేసుకోవాలని చూస్తుంది. లాస్ట్ టైం మాదిరి ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఓకే, ఇంకా కొద్దిసేపు ఈయనే ఉంటాము. ఆల్రెడీ మేము ఎక్స్ప్లోర్ చేసేసాం కదా, కొద్దిసేపు ఇంకా ఈయనే పడుకుంటాము, చూద్దాము ఏం జరుగుతుంది అనేసి. ఇంకా మ్యాక్సిమము నైట్ అంతా ఈయనే ఇలాగే క్యాప్చర్ చేసుకుంటాము, ఇలాగే రికార్డింగ్లోనే పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ వెళ్ళే అవకాశం, ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంటుందో లేదో తెలియదు. బట్ అయితే ఈయనే తీసుకుంటాము, నైట్ అయితే ఉంటాము. ఓకేనారా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మేము పడుకుందామని డిసైడ్ అయ్యి ఇంకా కొద్దిసేపు మాట్లాడుకుంటున్నాము. ఎప్పుడు లేని విధంగా ఎందుకు ఇక్కడ ఈ ప్లేస్లోనే పర్టికులర్గా ఎందుకు ఇలా సుధీర్కి జరుగుతుంది, ఏంటబ్బా ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. నేను, సుధీరు, బాబ్జీ ముగ్గురం క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉన్నాము. సడన్గా మా బ్యాక్ సైడ్ చూడండి, ఏదో లైట్ పాస్ అయింది. యాక్చువల్గా ఆ లైట్ పాస్ అయింది, ఎవరైనా మనుషులు వేసుకుని వెళ్ళారా లేకుంటే ఏంటి అనేది అప్పుడు మాకు అసలు తెలియదు ఫ్రెండ్స్. అసలు మేము గమనిలేదనమాట ఆ లైట్ని. మేము నార్మల్గా మా అంతకు మేము మాట్లాడుకుంటున్నాము. సో మా దగ్గర కూడా ఎటువంటి లైటింగ్ లేదు, మాది ఓన్లీ నైట్ విజన్ ఒకటి ఆన్లో ఉంది, ఇంకా లైటింగ్ అంతా క్లోజ్లో ఉందనమాట. సో మా లైటింగ్ అవతల వాళ్ళకి ఎవరికైనా కనొచ్చిందా లేదో తెలియదు, వాళ్ళ లైటింగ్ అయితే మేము అసలు గమనించలేకపోయాం. సరే అనేసి ఇలా మేము మాట్లాడుకుంటున్నాము, వాళ్ళు పాస్ అయిపోయారు. దాని తర్వాత ఒక 10 నిమిషాల తర్వాతనో 15 నిమిషాల తర్వాత మేము అందరం కూడాను నిద్రపోయాం అనమాట. సో నిద్రపోయిన తర్వాత ఖచ్చితంగా బాగా కొద్దిగా డీప్ స్లీప్లోకి వెళ్ళాను అంతే. నేను వెళ్ళిన తర్వాత నాకు విచిత్ర అరుపులు వస్తున్నాయి. ఆ అరుపులకి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేశాను. గైస్, ఏదో సమ్ లేడీ అరుపు మాదిరి వినిపిస్తుంది, ఎవరో అరుస్తున్నట్టు. వదులు వదులు నన్ను వదులు, అలా ఏదో అరుపులు వినిపిస్తున్నాయి. ఎవరబ్బా ఎవరు పడుకున్నారు? బాబ్జీ, ఏ బాబ్జీ? సుధీర్, ఎవరో లేడీ అరుపులు వినిపిస్తున్నాయి. ఎక్కడ? అటుపక్క బిల్డింగ్ నుంచి. ఏం లేడీరా, ఎవరో లేడీ వాయిస్ మాదిరి వస్తుంది. వచ్చింది. ఏదో అరుస్తున్నారు, గట్టిగా ఏడుస్తున్నారు. ఏముండదు చాలా దూరం నుంచి వస్తుంది, అంత దూరం నుంచి ఇది మీకు క్యాప్చర్ అవుతుందో లేదో. క్లియర్గా అక్కడ ఎవరో సమ్ లేడీ వాయిస్ క్లియర్గా అనిపిస్తుంది. సుధీర్, లే చెప్తా, లేపు బాబ్జీ, లేరా బాబ్జీ. క్లియర్గా ఎవరో మనిషి ఏడుస్తున్నట్టు సౌండ్ వస్తుంది. అది మనిషా లేకుంటే ఎవరనేది అర్థం మాట్లాడు. చూడండి, ఏడుస్తున్నారు. పైన అనుకుంటా. బాబ్జీ, ఏ రూమ్ నుంచి వస్తుంది? క్లియర్గా ఫ్రెండ్స్, వదులురా, నన్ను పట్టుకోవద్దురా, నన్ను ఏం చేయొద్దురా, ఇట్లా ఏదో మాటలు వినిపించాయి. సడన్గా నిద్రలో ఉన్నాను, ఫుల్ నిద్రలో ఉలిక్కిపడి లేసాను ఒక్కసారిగా ఆ మాటలు విని.
వస్తుంది ఏదో వస్తుంది వాయిస్. నిజంగానే వస్తుంది అది, నిజంగానే వస్తుంది. వస్తుంది. నేను బాత్రూమ్ ఇదే కదా గుర్తుందా? బాత్రూమ్ లో ఏమి ఉండదురా. కాదుయా, ఈ బాత్రూమ్ లోనే బంధించి ఇది చేశారు. ఏమిరా, ఏమైంది బాబ్జీ? గైస్ మీకు శబ్దం వస్తుంది. ఇటు పట్టుకోక బాబ్జీ, ఎందుకు తగిలింది? మీకు గుర్తుంది కదా ఈ బాత్రూమ్ లోనే మొత్తం అసలు ఉంది అని, ఈ బాత్రూమ్ లోనే అంతా జరుగుతుందని మన వాళ్ళు చేస్తున్నారు. చూడు అటు పక్క చూపి ఎట్లా. అబ్దుల్ ఏమైంది? బాబ్జీ కనుక ఈ పక్క ఏదో సౌండ్ వస్తుందంటారా? ఏమైంది? ఇటు పక్క ఏదో సౌండ్ వస్తుందంట ఆవిడ. అదే కదా లేడీ ఏదో అరుపు మాదిరి వస్తుంది. అది ఏదో సౌండ్స్ డిఫరెంట్. ఇంకా సాగే మాకు. ఇదేంటిది అసలు? ఏదో కుంకుమ టైప్ నడుచు చూద్దాం. ఏదో అది రక్తమా లేకుంటే ఎందుకు లోపల ఏమన్నా డిఫరెంట్ ఏమన్నా అనిపిస్తుందా? ఏదో అరుపులు వినిపిస్తున్నాయి. సడన్గా నిద్రపోతున్నాము, లేసాము. ఏంటిది? గమనించండి. ఏ బాబ్జీ ఏం కాదురా, గుండె ధైర్యం చేసుకో. అబ్దుల్ అక్కడ ఏమన్నా కనిపిస్తుందా? ఏంటి? ఏం లేదు సుధీర్. అసలు దీంట్లోంచి ఏదో టక్ టక్ సౌండ్ వస్తుంది. పావురాలు అయ్యాయేమో. అప్పుడు చూసినావా పక్షి కూడా మారింది. పక్షి కూడా ఒక ఆకారం లేక మారి. కానీ ఇప్పుడు ఎవరు అరుపులు క్లియర్ అయింది. రే ఎక్కడికి రా, రే జాగ్రత్త. ఏమైంది? ఇట్లా పోయింది. ఇట్లా వెళ్ళిపోయిందామా? ఎట్లా వెళ్ళిపోయింది? పైనుంచి దుంకిందంట వాడు. అక్కడ సౌండ్స్ పైనుంచి ఎట్లా దుంకుతుందిరా? ఎవరు అసలు? ఇక్కడ ఎక్కడ ఉంది? గద్దెలు చెబుతున్నా వస్తుంది. అవుతున్నా చూడు. ఏమిరా భయపడద్దురా. ఏమైందిరా? భయపడద్దు ఏం కాదులే. ఎవరో మనిషే వాళ్ళు. మనిషి కూర్చో, చెప్తా. కూర్చోపడదురా. వాళ్ళు ఎవరో మనుషులే లేరా? నా బ్లూటూత్ పడిపోయి. గైస్, ఆ హిజ్రా ఎవరు, అసలు తను ఏం చేస్తుంది, ఇక్కడికి ఎందుకు వచ్చింది అని మీ మైండ్లో అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంటుంది. సో అలాగే మేము కూడా అక్కడ ఉన్నప్పుడు మాకు ఇదే క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎవరు, ఎందుకు వచ్చింది సడన్గా అనేసి. తను ఎప్పుడైతే అలా వచ్చిందో దాని తర్వాత నుంచి అక్కడే రూమ్లలో దాంకునిందో తెలియదు.
లేదంటే సడన్గా వీడు బాబ్జీ గడు ఏమంటున్నాడు, కిందికి వచ్చేసింది, కిందికి దుంకేసింది అంటున్నాడు. అది నిజమో అబద్ధమో తెలియదు. మేము అక్కడి నుంచి రన్ చేసుకుని వచ్చినప్పుడు నేను అక్కడ కాలు కూడా స్కిడ్ అయి పడిపోయాను అనమాట. సో ఇంకా నేను లేచి పరిగెత్తుకుంటూ వచ్చేళ్ళకి వీడు కిందికి వచ్చేసినాడు. తనైతే మాకు కనపడలేదు. ఇంకా కింద మొత్తం వెతుకుతూ ఉన్నాము. ఇంకా సడన్గా ఒకడు వచ్చాడు. సో ఒక లైక్ కొద్దిగా రుద్రాక్షలు అది ఇది కట్టుకొని ఏదో ఉన్నాడు. తను చెప్పింది ఏంటంటే, మేము ఇక్కడికి ఆ హిజ్రాని దిష్టి దీనికి పిలుచుకొని వచ్చాను అని చెప్పాడు. తనని రికార్డ్ చేశాను నేను. సో అదైతే పెట్టాలనుకున్నాను, కానీ ఆ స్వామి అయితే నన్ను రిక్వెస్ట్ చేసుకున్నాడు, వద్దా ప్లీజ్ దయచేసి పెట్టద్దండి, ఇలా ఏదో తనకి ఏదో పర్సనల్ ఏముందో తనది ఏమో మనకు తెలియదు, పెట్టొద్దండి అని చెప్పాడు. నేను అందుకే మాట్లాడింది కూడా జస్ట్ లైక్ బ్లర్ మాదిరి పెడుతున్నా చూడండి. తను ఎందుకు పిలిచికొచ్చావు, ఏం చేస్తున్నావు, ఈ టైంలో ఎందుకు వచ్చావు అంటే, తను యాక్చువల్గా ఇక్కడ ఒక కొన్ని లైక్ మంత్స్ కిందనో ఎప్పుడో తను మామూలుగా ఇక్కడే ఆ కాలేజ్ సరౌండింగ్లోనే తను ఒక వేరే వర్క్ చేసుకుంటుంది. అది నేను చెప్పకూడదు కూడా. అలాంటి వర్క్ చేసుకుంటూ తను ఏదో తన లైఫ్ని అయితే లీడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో అలాంటి తను ఒకరోజు నైట్ సడన్గా అంతే, నైట్ అంటే మరి ఓవర్ నైట్ ఏం కాదు, 8కి 9కి ఆ టైంలో తను వెహికల్ ఏదో చెడిపోయిందంట. స్కూటీలో వెళ్తూ ఉండింది, చెడిపోయింది. సో ఇంకా బయట ఎక్కడైనా పెడితే ఎవరన్నా తీసుకెళ్తారు, ఈ కాలేజ్ దగ్గర అయితే ఎవరు తీసుకెళ్లారు కదా అనేసి తను కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ స్కూటీ పార్క్ చేసి తన ఫ్రెండ్కి ఎవరికో ఫోన్ చేస్తుందంటే. యాక్చువల్గా అప్పటికి భయపడుతున్నాడు ఏంటంటే, లైట్లు ఉన్నాయి కదా, ఏం కాదు కదా, ఇంకా మిడ్ నైట్ అవ్వలేదు కదా అనే ధైర్యంతో లోపలికి వెళ్ళింది. కొద్దిసేపు పెట్టిన తర్వాత సడన్గా తనని ఎవరో పిలిచినట్టు అనిపించిందంట. సో ఆ ఎవరైతే పిలిచారో అప్పుడు తన మైండ్ పని చేయలేదంట, స్ట్రైట్గా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి తను ఒక్కసారిగా ఆ ప్లేస్లో పడిపోయిందంట. తను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ మధ్యలో ఎవరైతే పిలిచారో ఆ తర్వాత ఏవైతే గ్యాప్ జరిగిందో ఆ గ్యాప్లో తనకేం గుర్తులేదంట. ఒక ఫస్ట్ ఫ్లోర్లోనో సెకండ్ ఫ్లోర్లోనో ఎక్కడో కింద పడిపోయిందంట ఫ్రెండ్స్. తను నిద్ర లేసరికి తన ఫ్రెండ్ వచ్చిందంట. అప్పుడు తను యాక్చువల్గా తన బైక్ ఆగిపోగానే తన ఫ్రెండ్కి కాల్ చేసింది. ఫ్రెండ్ కాల్ చేసి ఇక్కడికి రా, నేను ఇలా ఉన్నాను అనగానే ఓకేలేని తన ఫ్రెండ్ వచ్చే లోపల ఇలా జరిగింది. తన ఫ్రెండ్ వచ్చి చెక్ చేసేసరికి తను ఒక ఫ్లోర్లో కింద పడిపోయిందంట. సో తనని లేపి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత నుంచి తను వింతగా బిహేవ్ చేయడము, తను లైక్ ఎవరో సమ్ నేమ్ ప్రవీణ్ అని, నేను ప్రవీణ్ని, నాకు ఆ కాలేజ్ దగ్గర తీసుకెళ్ళి నా కాలేజీలో ఉంటా, కాలేజీ లేకపోతే ఇలా ఏదో సమ్ మిస్బిహేవ్ మాదిరి ఒక వింతగా ప్రవర్తిస్తూ ఉందంట ఫ్రెండ్స్. ఇదంతా కూడాను నాకు ఆ స్వామి చెప్పింది. సో ఇదంతా కూడాను నేను డిస్కస్ చేసిందంతా కూడాను ఇంకా పెట్టదలుచుకోలేదు. ఎవరైతే మనకు వద్దు అన్నారో అది పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు తను కూడా హిజ్రాది కూడా ఫేస్ అయితే నేను లైట్గా బ్లర్ చేస్తున్నాను, ఎందుకంటే తనకు ఫ్యామిలీ ఉంది, తన ప్రాబ్లమ్స్ తనకు ఉంటాయి. తను మీకు తెలిసిందే కదా, ఎవరైతే ఇలా సమ్ హిజ్రా మాదిరి ఇలా ఎవరైతే అవుతారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా ఉంటారు. కాబట్టి ఇలా ఏదైనా జరిగింది అని వాళ్ళ ఫ్యామిలీస్కి మన వీడియోల ద్వారా కానీ ఇలా ఏదైనా కనిపించి వాళ్ళు గుర్తుపట్టి ఏదైనా వాళ్ళు ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. కొంతమంది తెలిసి సర్జరీ చేయించుకొని ఇలా మారి ఉంటారు, కొంతమంది తెలియకుండా సర్జరీ చేయించుకొని మారి ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఒకవేళ గుర్తుపడితే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏమనుకోవద్దండి ఫేస్ బ్లర్ చేశాను అనేసి. ఇంకొకటి, వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళారనేది నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు దీంట్లో. కేవలం తను వచ్చిన తర్వాత తను ఇలా బిహేవ్ చేస్తుందన్న తర్వాత మేము ఎప్పుడైతే మేము వెళ్ళిన తర్వాత తను మిస్ అయిపోయింది. ఇంకా ఆ స్వామి కూడా వెతికి పెట్టండి ప్లీజ్, తనకి జస్ట్ దిష్టి తీయాలి, దిష్టి తీసి వెళ్ళాలి అని చెప్పాడు. ఇంకా మా ప్రయత్నంగా మేము కూడా కొద్దిగా తనతో మాట్లాడడానికి ప్రయత్నించాము, తనని వెతికాము, దాని తర్వాత తనతో మాట్లాడాం ఫ్రెండ్స్. సో దీంట్లో ఏది జరిగిందో ఏదైతే ఉందో అదే పెడుతున్నాను. నేనేది కల్పించి చెప్పట్లేదు, నేనేది కల్పించి ఇక్కడ క్రియేట్ చేయలేదు. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఓకే షురు. హలో అమ్మా, ఎవరమ్మా? ఇందాక నేను మిమ్మల్ని చూశాను, ఇక్కడ తరుముకున్నారు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడున్నారు మీరు? మీరు ఇక్కడ ఎక్కడైనా దాంకొని ఉన్నారో లేకుంటే ఎక్కడన్నా వెళ్ళారో ప్లీజ్ ఒకసారి మా ఎదురుకి రండి. మీరు భయపడకండి, మేము మీ చెడ్డవాళ్ళం కాదు, మిమ్మల్ని మేము ఎటువంటి ఇబ్బంది పెట్టాము. గజ్జల్ సౌండ్ వస్తుంది చూడు, పెట్టాము. అబ్దుల్ గజ్జల్ సౌండ్ వస్తుంది. అదేయా, ఎక్కడున్నారో మీరు దయచేసి
ముందర రండి. మీరేనా? మీరే కదా అది? ఎవరు నువ్వు? ఎందుకు నవ్వుతున్నావు? ఏం కావాలి నీకు? మా ముందరికి రా ఒకసారి. ఏ రూమ్లో ఉన్నావు నువ్వు? హలో, ఎవరండి? హలో, తను మా పైకి చాలా రూడ్గా వచ్చింది, చాలా రూడ్గా బిహేవ్ చేసింది. అందుకని నేను కూడా కొద్దిగా ర్యాష్గా తనని హ్యాండిల్ చేశాను. ఆ ర్యాష్గా హ్యాండిల్ చేసింది యూట్యూబ్లో పెట్టకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఒక హిజ్రా. తను అప్పుడు చాలా ర్యాష్గా బిహేవ్ చేసింది. కాబట్టి తనని కంట్రోల్ చేయడానికి నేను కూడా కొద్దిగా రూడ్గా బిహేవ్ చేయాల్సింది వచ్చింది. అందుకని నేను కట్గా పెట్టాను. సో మధ్య మధ్యలో సీన్స్ కూడా మీకు కట్ చేసి ఉంటాను. ఎక్కడైతే తను ర్యాష్గా ఉందో అప్పుడు నేను రూడ్గా బిహేవ్ చేస్తున్నాను ఆ సీన్స్ అన్ని నేను పెట్టదలుచుకోవట్లేదు ఫ్రెండ్స్. ఎవరు ఏమి తప్పుగా అనుకోవద్దండి. ఇది యూట్యూబ్లో మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి కాబట్టి నేను పెట్టట్లేదు. ఎవరేమి అనుకోవద్దండి. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాలని రాలేదు. మీకు ఏ హాని కలగదు. మీరు ఎందుకు వచ్చారో జస్ట్ తెలుసుకోవడానికి వచ్చాం. హలో, ఏమండి? కూలా? మీరు ఏం కోపడదండి. మేమేం చెడుగా చేయడం మీకు రాలేదు. మీతో మాట్లాడి వచ్చాం. మీ పూజారి కూడా ఇక్కడ ఉన్నాడు. మీ పేరేంటి? మీ పూజారి మీ పేరు సితారా అంటున్నాడు. మీ పేరు సితారానేనా? అవునా? ఓకే. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? మిమ్మల్ని ఇక్కడ ఎవరైనా పిలుచుకొని వచ్చారా? ఇక్కడ ఎవరో మీరు బైక్ పార్క్ చేసి వచ్చారంట. నిజమేనా? అప్పుడు బైక్ పార్క్ చేయడానికి వచ్చినవారంట. అప్పటి నుంచి మీకు ఏదో ఎందుగా ప్రవర్తిస్తున్నారని చెప్తున్నారు. ఏమైంది? నీది కాదా బైక్ అది? హలో, ఎవరు? ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? సితారా? సితారానేనా నీ పేరు? సితారా? సితారానేనా? దాపా బయటికి వద్దా. లే రా, బయటికి పోదాం. సితారా రా, పోదాం రా, బయటికి పోదాం. సితారా, బయటికి పోదాం. ఏమైంది? మరి ఎవరు? ప్రవీణా? అయితే ప్రవీణ్ అంటే నువ్వు మాకు తెలిసిన స్టోరీ ప్రకారం సితారా చెప్పింది ఇక్కడ యాక్సిడెంట్ అయి చనిపోయిన ప్రవీణ్ నువ్వేనా? చెప్పురా, ఎందుకు వచ్చావు నువ్వు? అసలు ఈ అమ్మాయి వచ్చావురా? అంటే ఇష్టమా? ఏం చూసావు? నీకు అనవసరం. ఆ అమ్మాయి తప్పు చేయనీకి రాలేదు కదా. జస్ట్ నార్మల్గా ఆ అమ్మాయి ఏదో బండి ఆగిపోతే వచ్చింది. నువ్వు ఎందుకు ఆ అమ్మాయిని వశపరుచుకున్నావు? తోడు కావాలి. ఏం తోడు? కొన్ని ఉన్నా
ఒక్కనే ఉన్నావని ఈ అమ్మాయిని ఎందుకు చేస్తావా? నేను కొన్ని భయపడదు. ఏయ్ 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 పట్టుకోరా పట్టుకోరా. మంచి అమ్మాయిని మంచిగా ఉండేవాళ్ళని నువ్వు ఇలా పొసెస్ చేసుకుని నువ్వు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇలా మంచిగా ఉండాలి, ఆత్మలంటే దయాలంటే మంచిగా ఉంటాయని నమ్మాము. నువ్వు ఇలా చేయడం తప్పు కదా. తప్పు కాదు. దేనికి తప్పు? దేనికి తప్పు? దేనికి తప్పు? ఇలా అమ్మాయిని బాధ పెట్టడం తప్పు కదా. నన్ను కూడా ఎందుకు చంపారు? ఎవరు చంపారు? ఎందుకు చంపారు? నువ్వు యాక్సిడెంట్ అయి చనిపోయారు అన్నారు. కాదు. పోండిరా. ఎక్కడికి వెళ్ళాలి? పోండిరా. రా నువ్వు కూడా రా మాట్లాడదాం. రా నువ్వు కూడా రా మాట్లాడదాం. అమ్మాయిని వదిలిపెట్టే రా పోదాం. రా మేము పోతాం. వదిలిరా అమ్మాయిని. మేము వదిలేదాం. ఎందుకు రాదు? స్వామి ఎక్కడ పోయాడు? స్వామి ఎట్లా పోయినాడు అర్థం కావట్లే. ప్రవీణ్ తనని వదిలేసామంటే మిమ్మల్ని తనని మళ్ళీ మేము పిలిచేస్తాం. తనని ఇబ్బంది పెట్టకుండా, తనకేం కాకుండా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. నీకు అమ్మా నాన్న అంటే గౌరవం ఉందా లేదా? ఇప్పుడు నువ్వు చనిపోయి ఎంత ఫీల్ అయింటావు వాళ్ళు కూడా అంతే ఫీల్ అవుతున్నారు కదా. అమ్మాయికి ఇలా అవడం వల్ల అది కరెక్ట్ కాదు కదా. తనని వదిలేసామంటే వెళ్ళిపోతాం మేము లాక్కొని. జాగ్రత్తగా తీసుకో. ఫ్రెండ్స్, లాస్ట్ లో మేము మంత్రాలు చదివి ఏదైనా ఊపి తనని కంట్రోల్ చేశాము అని అనుకుంటున్నారేమో. సో అలా అయితే ఏం లేదు. యాక్చువల్ గా తను పూజారి వచ్చాడు, తను అంతసేపు నుంచి అక్కడే ఉన్నాడు ఫ్రెండ్స్. తను చూపిద్దు అన్నాడు కాబట్టి మేము మాట్లాడతాం, మేము ప్రయత్నిస్తాం అన్నప్పుడు తను కొద్దిగా సైలెంట్ ఉన్నాడు. ఇంకా తర్వాత తను ఓవర్గా రియాక్ట్ అయిపోయింది అనమాట. ఇంకా తను బయటికి పరిగెత్తడము, లైక్ బాత్రూమ్ల దగ్గరికి వెళ్ళడము. సో కొద్దిగా అది ఇంకా చూపించకూడదు అనమాట. ఆ విధంగా జరిగిందనమాట. సో అది ఇంకా వద్దులేనేసాము. ఫైనల్గా మళ్ళీ తనని రూమ్లోకి లాక్కొచ్చి ఆ స్వామి కొద్దిగా ఆ దిష్టి తీసి కొద్దిగా తన స్టైల్లో ఏదో చేశాడు. ఇంకా అదంతా చూపించద్దు అన్నాడు. ఇంకా ఫైనల్గా మేము కూడా మాకు తెలిసిన విధంగా మేము ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది పడితే ఇలా మనము ఫోన్లో సూరాలు ప్లే చేసి మేము ఏదో దువా మాది చదువుకుంటాం కదా. సో అలా మా స్టైల్లో కూడా మేము కూడా చేసి తననైతే ఫైనల్గా పిలుచుకొని బయటకు వచ్చాను ఫ్రెండ్స్. సో బయటకు వచ్చిన తర్వాత తను ఏం మాట్లాడింది అనేది ఒకసారి మీరే చూడండి. తనతో మాట్లాడడానికి ప్రయత్నించాము. తను ఏం చెప్పింది అనేది మీరే ఒకసారి వినండి. అబ్దుల్ త్వరగా బయటికి తీసుకెళ్ళి. మీరు చూడకండి, తిరిగి చూడకండి. ఓకే సితారా గారు, ఓకేనా? ఇప్పుడు మీకు బాగుంది కదా? ఇప్పుడు అంతా అసలు ఏం జరిగింది? మీరు ఎందుకు వెళ్ళారు అప్పుడు అక్కడికి కాలేజ్ కాడికి? బయట ఆగిపోయిందా? అసలు ఏం జరిగింది ఆ రోజు? అక్కడే కూర్చున్నారా? పిల్లడు వచ్చి బైక్ స్టార్ట్ అయింది, కూర్చో అన్నాడు. సరే అన్నాడు. లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టి. ఏమైంది మళ్ళీ? ఎవరు తీసుకెళ్లారు? తెలీదు. అవునా? కూర్చోబెట్టి స్టార్ట్ చేస్తా అన్నాడు, గుర్తులేదు. ఓకే సితారా గారు, ఇంకా మీరు దయచేసి ఎప్పుడే కానీ కాలేజ్ సరౌండింగ్లోకి వెళ్ళొద్దండి, అటు పక్కకి వెళ్ళొద్దండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఫైనల్ గా
తన ఇంటి దగ్గర కూడా మేమైతే వదిలేసామన్నమాట. సో ఏదైతే మేము వెళ్ళామో అదే రోజు తను రావడం అది యాదృచ్ఛికమో లేకుంటే మా టైం బ్యాడో లేకుంటే వాళ్ళ టైం గుడ్డో లేకుంటే ఏదో తెలియదు, మొత్తానికైతే వాళ్ళైతే మేము వెళ్ళిన రోజే వచ్చారు. మేము అంతకుముందు ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు ఎప్పుడు కనపడలేదు. మిగతా వాళ్ళు చాలా మంది వెళ్ళారు, ఇక్కడ చాలా మంది తీస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇక్కడ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఇప్పుడు ఈ రోజు మనం అన్నం తిన్నాము, బిర్యానీ తిన్నాము, రేపు కూడా మళ్ళీ బిర్యానీ తింటాం అనేది లేదు కదా, నమ్మకం లేదు కదా. సో అలా మనం ఎవరు ఈరోజు వచ్చిన వాళ్ళకి ఈరోజు సినిమా కనొస్తుంది, రేపు వచ్చిన వాళ్ళకి రేపు సినిమా కనొస్తుంది. ఎవరికి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. సో కొంతమంది కొన్ని దాంట్లలో కనిపించింది కూడా ఈమెనా అదినా ఇదినా అని కూడా పెడుతున్నారు. సో అది నాకు కూడా తెలియదు ఫ్రెండ్, నేను కూడా చూడలేదు. బట్ నాకు వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కనొచ్చారో అదే మీకు చూపించాను కూడాను. డీటెయిల్గా నేను నాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను చూపించగలిగాను, ఎంతవరకు చెప్పగలిగాను అంతవరకు చెప్పగలిగాను ఫ్రెండ్స్. సో వీడియో అందరికి నచ్చింది అనుకుంటాను. సో వీడియో అందరికి నచ్చితే డెఫినెట్గా ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా దగ్గరలో మనం 100K ఉన్నాము. ఇప్పుడు కూడా త్వరగా సబ్స్క్రైబర్లు మీరు చేసుకోకుండా ఎలా, డెఫినెట్గా మంచిగా నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అంతా కూడాను మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. సో ఎవరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్. శ్రీ మాముళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. విదేశాలలో ఉన్న వారికి వాట్సాప్ కాల్లో జాతకం చెప్పబడును. గురూజీ రామకృష్ణ శాస్త్రి. సెల్ నంబర్ 9949667583. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది.